వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులుగా కేకే రాజు బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ప్రధానంగా దృష్టి పెట్టే క్రమంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణతో సహా పలువురు కీలక నేతలు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖ పార్లమెంటు పరిధిలో అన్ని చోట్ల నియోజకవర్గ స్థాయి కమిటీలు త్వరగా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. నియోజకవర్గ కమిటీలతో పాటు త్వరలోనే జిల్లా స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేయాలన్నారు. పార్టీ కోసం మొదటి నుండి కష్టపడిన కార్యకర్తలకు కమిటీలో సముచిత స్థానం కల్పించాలన్నారు. ఒక భాగం వచ్చి సంస్థాపరంగా ఈ జిల్లాలో ఉన్న పార్టీని బలోపేతం చేసుకోవడానికి అన్ని కమిటీలను కూడా మనం వేసుకోవాలి. గ్రామ రూరల్లో ఉంటే గ్రామస్థాయి కమిటీలు, భీమిలి లాంటి ఏరియాలోనూ రూరల్ దగ్గర, లేదా అర్బన్లో వచ్చి వార్డు కమిటీలు, అన్ని వార్డుల్లోనూ కూడా కమిటీలు మనము 98 వార్డుల్లో మన కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మిగతా దగ్గర అంతా కూడా ఇది గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. దానికంటే ముందు మండల కమిటీలను వచ్చి మనం ఏర్పాటు చేయాలి. వార్డు కమిటీలు, మండల కమిటీలు మన విశాఖపట్నానికి అయితే అంత ఎక్కువ 90% అర్బన్ కాబట్టి అర్బన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్. ఆ 10% 4-5 వార్డులు తప్ప ఎక్కువ మండలాల తప్ప ఎక్కువ లేవు కాబట్టి ఆ కార్యక్రమం కమిటీలు మాత్రం మే 31 కల్లా 80% అవ్వాలనేది మన ప్రెసిడెంట్ గారి ఆజ్ఞ. ఆయన తీసుకున్న నిర్ణయం, పిఈసీలో తీసుకున్న నిర్ణయం కాబట్టి ఒక రోజు అటో ఇటో ఇవ్వాలి తప్ప ఎక్కువ అది రేట్ అవ్వడానికి వీల్లేదు. అలాగే జిల్లా కమిటీని కూడా ఏర్పాటు చేయాలి. మీరు జిల్లా కమిటీలు ముందు అమరేశ్వరం కమిటీ ఉందో లేదో చూసుకోండి. ఇంకా అందులో అయిపోతే సరే, అవ్వకపోతే అందులో మార్పులు చేర్పులు అయితే ఇన్ఛార్జ్తో అందరితో మాట్లాడుకుని అవి చూసుకొని, మీకున్న అనుభవంతో మీరు వైజాగ్లోనే ఉంటారు కాబట్టి మీకు అందరూ ఎవరు ఏంటో పరిస్థితి అని తెలుసు కాబట్టి చూసుకొని పార్టీకి పనికొచ్చే వాళ్ళని వేయండి. పార్టీకి పనికొచ్చాను పనికిరాలలో 2 రకాలు ఉంటాయి. రోజు వచ్చి మనకు వచ్చి తెల్లవారైతే మండి దండం పెట్టిన వాళ్ళకి, కొందరు వచ్చి ప్రజల్లో ఉండి ప్రజల్లో తిరిగి ప్రజల్లో ఉండి మమేకమై వాళ్ళలో వచ్చి ఉండి నాయకత్వ లక్ష్యం ఉన్న ఒకటి. మనకాయలు తిరుగుతున్నారు కదా అని చెప్పి 4 వేసామంటే ఏంటి మరి ఇంకా అయిపోద్ది. దయచేసి నాకు తీసి మై సజెషన్, మై అమల్ సజెషన్ ఇది అంతే. ఇంకోలా పెద్దలు కోపం వచ్చినంత ఎవరికేమనుకున్నా ఇది నా సజెషన్. రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 హామీ కనికట్టులాగే మిగిలిపోయిందన్నారు. ఏడాది కాలంలో జరిగిన ఇంత అరాచక పాలన తన రాజకీయ చరిత్రలో ఎన్నడూ జరగలేదన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై అక్రమంగా పోలీస్ కేసులు నమోదు చేయడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామన్నారు. మీ అందరికీ తెలిసిందే, కూటమి ప్రభుత్వం ఎన్ని రకాలుగా మోసాలు, అలాగే ఎన్ని రకాలుగా అనేక ప్రామిసెస్, అమలు కాని ప్రామిసెస్ అన్నిటిని కూడా చేసి ఈ రోజున అధికారానికి వచ్చిన తర్వాత వారు చేస్తున్నటువంటి 2 రకాల ఆగడాలు, 2 రకాల అరాచకాలు. ఒకటి, వారు చెప్పినటువంటి సూపర్ 6 అంటారు, లేకపోతే స్వీట్ 6 అంటారు, అది మీకే వదిలేస్తున్నా. కానీ ఈ రోజున సూపర్ 6 బదులు చేదు 6 అయిపోయినాయి. ఒక్క పథకం కూడా కరెక్ట్గా ఏ పేదవాడికి కూడా అందేటువంటి పరిస్థితి లేదు. ఏ పథకం కూడా చెప్పినట్టు వారు ఏ సామాజిక వర్గానికి కూడా వారు సహాయం చేసే పరిస్థితుల్లో లేరు. ఇంకా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం బయటేంటో బాగోతం, ఇంట్లో ఏంటో కల్లోలం. ఎక్కడ చూసినా కూటమి సభ్యుల మధ్య కల్లోలాలు, కలకలాలు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో కూడా వారు సఖ్యతగా ఉన్న పరిస్థితి ఎక్కడా లేదు. మరి ఈ నేపథ్యంలో రెండోది ముఖ్యంగా అరాచక పాలన. అరాచక పాలన అంటే చాలామంది నేను ఓపెన్గా చెప్తున్నాను, ఇంత అరాచక పాలన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన స్టేట్లోనే కాదు, దేశంలో ఎక్కడా లేనటువంటి అరాచక పాలన చేస్తున్నారు. అరాచక పాలన అంటే ఏంటంటే, ఎవరైనా ఒక చిన్న మాట మాట్లాడితే వారిని ఏదో కేసులో బుక్ చేయడం, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పడదొబ్బటం, తీసుకెళ్లి రిమాండ్లో పడదొబ్బటం. ఏంట్రా అంటే ఇటు ఉద్యోగులు, ఇటు పోలీసులు, ఇటు వారి యొక్క గూండాలు
అందరూ కూడా ఒకే మాట ఒకే బాట, ఎవరు మాట్లాడినా ఎవరు కూడా మాట్లాడేటువంటి హక్కు ఈ రోజున హరించుకుపోయింది. విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు కదిరి బాబురావు మాట్లాడుతూ ప్రజల తరపున కూటమి ప్రభుత్వంపై ఏ విధంగా పోరాటాలు చేయాలనే విషయంలో అందరం కలిసి ఒకటే నిర్ణయం తీసుకుని ముందుకు వెళతామని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెడితే ఎట్టుంటుందో కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కొన్ని వాళ్ళు తెలుసు మీకు, ఆ మీడియా వాళ్ళ పేపర్లు వాళ్ళకు ఉన్నాయి 2-3 టీవీ ఛానల్స్. ఆ ఛానల్లో చూసిందంతా మన వాళ్ళు కొందరు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈయన ఏదో ఇంకా అధికారంలో ఉన్నారు కదా అని చెప్పి కొంచెం మనం వాళ్ళు వెనక తీసుకోవటం, వాళ్ళు చెప్పిన మాటలు నమ్మటం, ఆ విధంగా మనం పార్టీ కొందరు మారటం కూడా జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మారకుండా మీరు రాబోయే రోజులు వచ్చేదే వైఎస్ఆర్ ప్రభుత్వం 100%గా మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అవుతారు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి సందేహం కూడా లేదు. అవన్నీ కూడా మనం అర్థం చేసుకొని ప్రతి ఒక్కరం కూడా ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అనేది మామూలుగా తిరుగుతుంటేనే అయిపోద్ది. మామూలు 2-3 సంవత్సరాలు, ఈ 2-3 సంవత్సరాల్లో మనం చేసేది పెట్టేది కూడా ఏముంటుంది, వాళ్ళు కూడా చేసేది ఏం లేదు. పార్టీలో చేర్చుకునేంతవరకు చేర్చుకుంటారు, చేర్చుకున్న తర్వాత వాళ్ళు మాట్లాడరు, వీళ్ళు మాట్లాడరు. బాబు గారికి టైం ఎక్కడుంది మాట్లాడడానికి? అది కాక మీరు చూస్తున్నారు, ఏదైనా మాట్లాడాలంటే చాలా మందిని భయపెట్టి కూడా పార్టీలోకి తీసుకుంటున్నారు ఇవాళ రేపు అని. రెడ్ బుక్ రాజ్యాంగం అని పెట్టి ఆ రెడ్ బుక్ రాజ్యాంగంతో చాలా మంది కొంచెం భయపడే వ్యక్తులు కొందరు ఉంటారు. మనమే భయపడాల్సిన అవసరం లేదు, మనం ఏం తప్పు చేయలేదు. ఇప్పుడు అందరికీ ఆ విషయం తెలుసు. కానీ ఇలా భయపించి కొందరు కార్యకర్తల్ని వాళ్ళ పార్టీలో లాక్కోవడం కూడా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. రాబోయే రోజుల్లో ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరికి ఇప్పటికే కూటమి ప్రభుత్వం మీద చాలా నెగిటివ్ వచ్చింది. అది మనం కూడా అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో మన పార్టీని మనం పటిష్టం చేసుకుంటే రాబోయే రోజుల్లో డెఫినెట్గా మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తుంది. మన కార్పొరేషన్ వైజాగ్ కార్పొరేషన్ కూడా మనం గెలుచుకుంటామని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, పార్టీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు మాట్లాడుతూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకోవాలని, పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగే విధంగా జగనన్న 2.0 పరిపాలన ఉంటుందని అన్నారు. వీళ్ళందరూ కూడా ఈ రోజు ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలని ఫ్రీ 4 అని హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారో వాటన్నిటినీ కూడా తిప్పికొట్టి ప్రజల్లోకి గత ప్రభుత్వం చేసిన మేలుని, ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల్ని, అక్రమాలని, మోసాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలంటే పార్టీ నిర్మాణం అనేది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా చాలా బలోపేతంగా అందరినీ కలుపుకుని చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న చాలా మంది గతంలో ఏదో తెలుసో తెలియకో పార్టీ కార్యకర్తలకి అన్యాయం జరిగేదని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. అప్పుడు తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ వల్ల కానీ వాలంటరీ వ్యవస్థ వల్ల కానీ చాలా మందిలో కూడా అసంతృప్తి ఉంది. కానీ ఏదైనా నాయకుడు చెప్తా ఉండేవారు, మనం ఏదైనా జుట్టు ఉంటేనే ముడేసుకోగలమని. ఏదేమైనా ఎన్నికల సమయంలో గతాన్ని మనం మరిచి రాబోయే రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, తప్పకుండా ఈసారి నేను పార్టీ కుటుంబ సభ్యులకే మొదటి ప్రాధాన్యత ఇస్తాను. 2.0లో తప్పకుండా పొలిటికల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పొలిటికల్ గవర్నెన్స్ ఉంటుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఏ కార్యక్రమం చేపట్టినా, ఏ ప్రోగ్రాం చేపట్టినా అది కార్యకర్తలు గతంలో మాదిరి కాకుండా కార్యకర్తల చేతుల మీదుగా నడిపిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనం చెప్పడం జరిగింది.